వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. మరి ఈ వీడియోలో ఆగస్టు నెల యొక్క ప్రాధాన్యత అంశాలు, ముఖ్యమైనటువంటి దినోత్సవాలు, ఈ నెలలో ఉన్నటువంటి వివిధ ముఖ్యమైనటువంటి సంవత్సరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లరా, ఆలస్యం చేయకుండా మరి విషయంలోకి వెళ్ళిపోదాం. మరి గీతా రహస్యకర్త లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మరణం ఆగస్టు 1, 1918 సంవత్సరం. ఈ లోకమాన్య అనే బిరుదు కలిగిన బాలగంగాధర్ తిలక్ జననం 1856 జూలై 23న మహారాష్ట్ర రత్నగిరిలో జన్మించారు. అంటే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మరణం ఆగస్టు 1, 1918. ఈ 1918కి ముందు 1917 ఇందిరాగాంధీ జన్మించిన సంవత్సరం 1917, రష్యా విప్లవం 1917. మరి ఇదే 1918న నెల్సన్ మండేలా జన్మించినటువంటి సంవత్సరం కూడా 1918 అని గుర్తుపెట్టుకోవాలి. నల్లజాతి సూర్యుడు, మదీబా అనే బిరుదులు ఉన్నటువంటి నెల్సన్ మండేలా జన్మించిన సంవత్సరం 1918. ఈ 1918 ఆగస్టు 1నే మరి బాలగంగాధర్ తిలక్ మరణించాడు. అంటే నెల్సన్ మండేలా జన్మించిన సంవత్సరం, బాలగంగాధర్ తిలక్ మరణించిన సంవత్సరం 1918 అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక 1919 కందుకూరి మరణం. అంటే ఇక్కడ చూడండి, 1918 బేస్ చేసుకొని మనం 1918 నెల్సన్ మండేలా, బాలగంగాధర్ తిలక్ వీరిద్దరు. నెల్సన్ మండేలానేమో జన్మించిన సంవత్సరం, బాలగంగాధర్ తిలక్ మరణించిన సంవత్సరం 1918. 1917 రష్యా విప్లవం. మరి 1917 ఇందిరాగాంధీ జన్మించిన సంవత్సరం 1917. 1919 కందుకూరి వీరేశలింగం మరణించినటువంటి సంవత్సరం 1919. ఇక తర్వాత పింగళి వెంకయ్య జన్మం ఆగస్టు 2, 1876 కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రు గ్రామంలో జన్మించారు. జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య ఆగస్టు 2, 1876లో కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రులో జన్మించారు. ఈయన మరణం జూలై 4, 1963. మరి 1964 నెహ్రూ మరణం. అటువి నెహ్రూ ఎప్పుడు మరణించారు అంటే 1964 సంవత్సరంలో. మరి ఈ 1964 నెహ్రూ మరణానికి ముందు సంవత్సరం పింగళి వెంకయ్య 1963 సంవత్సరం జూలై 4న మరణించాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆగస్టు 2, 1876 కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో జన్మించాడు పింగళి వెంకయ్య. ఇక జంజాల పాపయ్య శాస్త్రి జననం ఆగస్టు 4, 1912 పెదనందిపాడు మండలం కొమ్మూరులో జన్మించారు. ఈ కరుణశ్రీ అనే కలం పేరు గల జంజాల పాపయ్య శాస్త్రి. మరణం జూన్ 21, 1992న మరణించాడు జంజాల పాపయ్య శాస్త్రి. ఆగస్టు 5, 2019 ఆర్టికల్ 370 రద్దు. అంటే ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని ఆగస్టు 5న 2019 సంవత్సరంన రద్దు చేయడం జరిగింది.
ఈ ఆర్టికల్ 370 రద్దు ఎప్పుడు జరిగింది లేదా దేనికి సంబంధించింది అని అడిగే అవకాశం ఉంది కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చేటటువంటి ఆర్టికల్. ఈ 370 ఆర్టికల్ను ఆగస్టు 5, 2019న రద్దు చేయటం జరిగింది. మరి ఇదే ఆగస్టు 5, 2020 సంవత్సరంలో అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన జరిగింది. కాబట్టి అయోధ్య రామ మందిరం శంకుస్థాపన జరిగిన రోజు ఆగస్టు 5, ఆర్టికల్ 370 రద్దు ఆగస్టు 5. కాకపోతే ఆర్టికల్ 370 రద్దు ఆగస్టు 5, 2019 అయితే అయోధ్య రామ మందిరం శంకుస్థాపన ఆగస్టు 5, 2020. ఈ అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేసినటువంటి వారు ప్రధాని నరేంద్ర మోదీ. జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7. రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం ఆగస్టు 7, 1941. మరి జాతీయ చేనేత దినోత్సవం, రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం రెండు కూడా ఆగస్టు 7 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం ఆగస్టు 7, 1941. రవీంద్రనాథ్ ఠాగూర్ జననం 1861 మే 7 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్టు 12. ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి 2000 సంవత్సరం నుండి జరపడం ప్రారంభించింది. అంటే మొట్టమొదటి అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరిగింది అంటే ఆగస్టు 12, 2000 సంవత్సరంలో. ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరిపేటటువంటి సంస్థ అంటే ఐక్యరాజ్య సమితి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి యొక్క 2019 సంవత్సరం థీమ్ ఏమిటి అని అంటే ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్. 2019 సంవత్సరం మరి అంతర్జాతీయ యువజన దినోత్సవం యొక్క థీమ్. జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు అంటే జనవరి 12 స్వామి వివేకానంద జన్మదినోత్సవం. అంటే అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆగస్టు 12న జరుపుతుంది. మరి భారత దేశంలో జాతీయ యువజన దినోత్సవాన్ని జనవరి 12న స్వామి వివేకానంద జన్మదినోత్సవాన్ని మరి జరపడం జరుగుతుంది. జాతీయ జెండా తొలిసారి ప్రదర్శన ఆగస్టు 14, 1947 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జాతీయ జెండాను ప్రదర్శించడం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం, రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం అయితే ఆగస్టు 8కి ప్రాధాన్యత అంశం ఉంది, చాలా ప్రాధాన్యత అంశం. మరి అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో గాంధీజీ బాంబే సమావేశంలో ప్రారంభించిన ఉద్యమం అన్న, ఆగస్టు ఉద్యమము అన్న, క్విట్ ఇండియా ఉద్యమం అన్న, లేదా డూ ఆర్ డై నినాదం గాంధీజీ ఇచ్చిన ఉద్యమము అన్న, ఇది మొత్తం కూడా క్విట్ ఇండియా అని మనం గుర్తుపెట్టుకోవాలి. క్విట్ ఇండియా ఉద్యమం. ఈ క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 8న ప్రారంభం అవటం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. క్విట్ ఇండియా ఉద్యమం అని మాత్రమే మనకు తెలుసు. క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 8న ప్రారంభమైంది. ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్నే ఆగస్టు ఉద్యమం అంటారు. ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఆగస్టు ఉద్యమం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో గాంధీజీ మరి బాంబే సమావేశంలో ప్రారంభించడం జరిగింది. మరి మహాత్మా గాంధీ ప్రముఖమైనటువంటి నినాదం డూ ఆర్ డై అనే నినాదాన్ని ఏ ఉద్యమం సందర్భంలో ఇచ్చారు అని అడిగినా ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఆగస్టు ఉద్యమం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9. ఇక
జాతీయ యువజన దినోత్సవం జనవరి 12 స్వామి వివేకానంద జన్మదినోత్సవాన్ని జరుపుకుంటాం. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్టు 12. జాతీయ జెండా తొలిసారి ప్రదర్శన ఆగస్టు 14, 1947. ఇక ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవం. ఈ ఆగస్టు 15 భారత స్వతంత్ర దినోత్సవంతో పాటు మరొక 5 దేశాలు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి ఇదే రోజు. కాంగో, బహ్రెయిన్, లిస్బన్ స్పెయిన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల యొక్క స్వతంత్ర దినోత్సవం కూడా ఆగస్టు 15. మరి ఇక్కడే మనం మరొక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. జైరీ, రువాండా, బురుండి దేశాల స్వతంత్ర దినోత్సవం జూన్ 30. కన్ఫ్యూజ్ కాకుండా కాంగో, బహ్రెయిన్, లిస్బన్ స్పెయిన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 కాగా జైరీ, రువాండా, బురుండి దేశాల స్వతంత్ర దినోత్సవం జూన్ 30. ప్రపంచ మానవతా దినోత్సవం మరి ఆగస్టు 19. రాజీవ్ ఊర్జా దివస్ అన్న, రాజీవ్ సద్భావన దినోత్సవం అన్న ఆగస్టు 20. రాజీవ్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాజీవ్ ఊర్జా దివస్ రాజీవ్ సద్భావన దినోత్సవాన్ని జరుపుతారు. 1944 ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జన్మించడం జరిగింది. ఇంకా సంప్రదాయేతర వనరుల సంరక్షణ దినోత్సవం అన్న, ప్రపంచ దోమల దినోత్సవం అన్న ఆగస్టు 20. అంటే రాజీవ్ ఊర్జా దివస్, రాజీవ్ సద్భావన దినోత్సవం, రాజీవ్ గాంధీ జన్మదినం, సంప్రదాయేతర వనరుల రక్షణ దినోత్సవం, ప్రపంచ దోమల దినోత్సవం ఇవన్నీ కూడా ఆగస్టు 20 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి రాజీవ్ గాంధీ జన్మదినోత్సవం ఆగస్టు 20ని 1944 ఆగస్టు 20న జన్మించారు. ఈ జన్మదినోత్సవాన్ని రాజీవ్ ఊర్జా దివస్, రాజీవ్ సద్భావన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి రాజీవ్ గాంధీ 1991 మే 21న మరణించడం జరిగింది. ఆ రోజును తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరపడం జరుగుతుంది. అంటే మే 21 రాజీవ్ మరణించిన రోజు ఈ మే 21ని తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత అంశం గిడుగు రామ్మూర్తి. 1863 ఆగస్టు 29న గిడుగు రామ్మూర్తి జన్మించడం జరిగింది. ఈ గిడుగు రామ్మూర్తి జన్మదినాన్ని తెలుగు మాతృభాషా దినోత్సవంగా జరుపుతున్నారు ప్రతి సంవత్సరం. మరి ఈ గిడుగు రామ్మూర్తి జన్మదినం ఆగస్టు 29 తెలుగు మాతృభాషా దినోత్సవం అయితే అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతున్నారు అని అంటే అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం ఫిబ్రవరి 21 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే తెలుగు మాతృభాషా దినోత్సవం అంటే ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి జన్మదినం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంటే ఫిబ్రవరి 21 అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మేజర్ ధ్యాన్ చంద్, హాకీ మాంత్రికుడు అనే బిరుదున్నటువంటి మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఆగస్టు 29. 1905 సంవత్సరం ఆగస్టు 29న అలహాబాదులో మరి ఉత్తరప్రదేశ్లోని అలహాబాదులో జన్మించడం జరిగింది ఈ మేజర్ ధ్యాన్ చంద్. ఈయన పుట్టినరోజు 1905 ఆగస్టు 29. 1905 ఆగస్టు 29న జన్మించాడు కాబట్టి ఈ ఆగస్టు 29న ఆయన గౌరవార్థం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆగస్టు 29 అనగానే తెలుగు మాతృభాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం రెండు కూడా గుర్తుకు రావాలి. మరి
ఈ మేజర్ ధ్యాన్ చంద్ గురించి ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేజర్ ధ్యాన్ చంద్ హాకీ మాంత్రికుడు అనే బిరుదు కలిగినటువంటి వారు. తన ప్రతిభతో భారతదేశానికి వరుసగా 3 సార్లు 1928, 1932, 1936లో ఒలింపిక్స్లో భారత్కు 3 సార్లు తన నాయకత్వంలో స్వర్ణాలు సాధించినటువంటి ఘనత ఈ హాకీ ధ్యాన్ చంద్కే చెందుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ధ్యాన్ చంద్ 1905 ఆగస్టు 29న అలహాబాదులో జన్మించాడు. అలహాబాద్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈయన మరణం 1979 డిసెంబర్ 3న ఢిల్లీలో మరణించారు. ఈయన మరణించే సమయంలో నేను చనిపోతే ప్రపంచం మొత్తం ఏడుస్తుంది కానీ భారతదేశంలో ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చరు అని బాధపడ్డాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను చనిపోతే ప్రపంచం మొత్తం ఏడుస్తుంది కానీ భారతదేశంలో ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చరు అని అన్న ప్రముఖుడు ఎవరు అని అడగవచ్చు. ఈయనే మరి హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ తరువాత ఆగస్టు 31 ఆరుద్ర జన్మదినము. తెలుగులో ప్రముఖమైనటువంటి కవి ఆరుద్ర జన్మదినం ఆగస్టు 31, 1925 సంవత్సరం. భారత 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించినటువంటి రోజు ఆగస్టు 31, 2020 సంవత్సరంలో మరణించాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్లో ఇది చాలా ఇంపార్టెంటు. భారత 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించిన రోజు అంటే ఆగస్టు 31, 2020 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆరుద్ర జన్మించిన సంవత్సరం 1925 ఆగస్టు 31నే ఆరుద్ర జన్మించాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి భారత 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించిన సంవత్సరం 2020 ఆగస్టు 31 అయితే ప్రణబ్ ముఖర్జీ జన్మించినటువంటి సంవత్సరం 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్లో జన్మించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మరి డిసెంబర్ నెల యొక్క ఈ విధంగా ఆగస్టు నెల యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకోవాలి. ఈ ఆగస్టు నెలకు పూర్వం ఉన్నటువంటి పేరేమిటి అని అంటే సిక్స్టలస్ అంటారు. ఆగస్టు నెలకు మొట్టమొదట ఉన్నటువంటి పేరు సిక్స్టలస్ అని పిలవటం జరిగింది. ఆ తరువాత ఆగస్టస్ చక్రవర్తి పేరు మీదుగా ఆగస్టు అని పేరు పెట్టడం జరిగింది. మరి ఈ ఆగస్టు నెలకు 31 రోజులు ఉన్నాయి. జూలై ఆగస్టు 2 కూడా 31 రోజులను కలిగి ఉన్నటువంటి నెలలు. జూలై జూలియస్ సిజర్ పేరు మీదుగా వచ్చింది 31 రోజులు. ఆగస్టు నెల ఆగస్టుస్ చక్రవర్తి పేరు మీదుగా పెట్టడం జరిగింది. ఈ ఆగస్టు కూడా 31 రోజులు కలిగినటువంటి నెల. వరుసగా ఈ 2 నెలలు కూడా 31 రోజులను కలిగి ఉన్న నెలలుగా మనం గుర్తించాలి. ఈ విధంగా ఈ ఆగస్టు నెల యొక్క ప్రాధాన్యతను మనం అధ్యయనం చేయాలి. ఇప్పటి వరకు ఈ వీడియోను వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు.